హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసిద్దాం. దొండకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, సాల్ట్, ఆయిల్, జీరా అండ్ ఇవి పొడిలు: కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి. అంతే. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దొండకాయలు వేసుకుందాం. ఈ దొండకాయలని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకోవాలి. సో ఇవైతే కొంచెం ఫ్రై అయిపోయాయి, ఇంకొంచెం ఫ్రై కావాలి. దొండకాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసుకుందాము. దీంట్లోకి పసుపు వేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం, అలాగే మనం పెట్టుకున్న పొడిలు వేసుకుందాం, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చూశారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం పల్లీలు వేయించుకుందాము. ఇందాక ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని వేసుకుందాము. కలిపి పెట్టుకున్నాం కదా. మనం దీంట్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందాము. వీటిని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఇలా ఉండనివ్వాలి. అంతే, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది.